వెల్కమ్ టు బడ్జెట్ టైం స్పెషల్ డిస్కషన్. ఇప్పుడే పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందరూ అనుకున్నట్లుగానే ఈసారి నిజంగానే విదేశీ కార్పొరేట్ సంస్థలకి బార్లా తెరిచే బడ్జెట్ని ఈసారి ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడులతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులకు కూడా అనుమతిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో పాటు రక్షణ రంగానికి సంబంధించి మహిళా సంక్షేమం, వైద్యం, విద్య అన్నిటికంటే కూడా రక్షణ రంగానికే ఎక్కువగా కేటాయింపులు జరిపారు. మొత్తం మీద ఈ బడ్జెట్ ఎలా ఉంది? మోడీ ముందు నుంచి అన్నట్లుగా మంచి రోజుల్ని ఈ బడ్జెట్ తీసుకువస్తుందా, లేక పేదవారిని ముంచే రోజులనే ఈ బడ్జెట్ తీసుకువస్తుందా? ఇదే అంశం మీద బడ్జెట్ టైంలో మనతో మాట్లాడడానికి తులసిరెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, మాజీ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా పర్యావరణవేత్త జీవానంద్ రెడ్డి గారు, ఇక సిపిఐ నాయకులు రామ్ నరసింహరావు గారు, అదేవిధంగా అగ్రికల్చరల్ స్పెషలిస్ట్ సజియా గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు చెప్పండి, కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఆయన చివరిగా భగవద్గీత శ్లోకాలతోటి బడ్జెట్ని ముగించారు. ఎలా ఉంది ఈసారి బడ్జెట్? జనరల్గా ప్రతి బడ్జెట్ కూడా ప్రారంభంలో చివరిలో ఏదో ఒక శ్లోకాలు చెప్పడం అనేది ప్రతి ఆర్థిక మంత్రికి పరిపాటి. జనరల్గా అందరు చెప్పేది సర్వే జనా సుఖినో భవంతు అందరూ కోరుకునేది కూడా. కానీ ఓవరాల్గా గతంలో వచ్చేసి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై ఆమ్ ఆద్మీ అనే టైపులో ఉన్నది. దీంట్లో ప్రత్యేకించి జై కార్పొరేట్, జై జవాన్ ఈ రెండు కొంత ప్రాముఖ్యంగా. జవాన్కి కూడా చిన్న సవరణ, జవాన్ బాగుండట్లేదు, వెనక కొనుగోళ్లు అమ్మకాలు అది కూడా అలాగే దాంట్లో కూడా కార్పొరేట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా జై కార్పొరేట్, జై అంబానీ, జై అదానీ అన్నట్టుగా ఓవరాల్గా వాళ్ళిద్దరి పేరు కాకుండా కానీ ఓవరాల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన టైప్లోనే ఆ విధంగానే సాగింది. సరే, ఈ మధ్యలో మిగతా అన్నీ ఏదో అంతో ఇంతో కొన్ని తగ్గించడము, కొన్ని ఎక్కించడము ఆ టైప్ చేయడం జరిగింది. సరే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదో జనరల్గా అట్లా చెప్పడం జరిగింది తప్పనిచ్చేసి బీహార్తోనూ పశ్చిమ బెంగాల్తోనూ ఆంధ్రాను పోలుస్తూ ఏదో చెప్పాడు. కారణము పునర్వ్యవస్థీకరణ చట్టం ఉండేది ఒక ఆంధ్రప్రదేశ్కే. ఎందుకు బీహార్కు వెస్ట్ బెంగాల్ కంటే బీహార్ ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో సంథింగ్ వచ్చేసి స్పెసిఫిక్గా చెప్పకుండా బీహార్కు వెస్ట్ బెంగాల్తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఏదో ప్రత్యేక ఆర్థిక అని ఆ స్పెసిఫిక్గా అమౌంట్ చెప్పకుండా ఓవరాల్గా అది చేయడం జరిగింది. కాబట్టి నిన్న రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి కొత్త జోను కానీ కొత్త రైలు కానీ రాకుండా ఆ విధంగా అన్యాయం జరిగింది. ఈరోజు కనీసం బడ్జెట్లో ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, తర్వాత డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, మిగతా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ, మిగతా 11 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు అమౌంట్ కేటాయింపు, కడపకు స్టీల్ ప్లాంటు, ఇటువంటివన్నీ ఏమన్నా వస్తాయేమో బడ్జెట్లో అనుకుంటే ఏమీ మెన్షన్ చేయకుండా ఏదో చేస్తాం, చూస్తాం, చేస్తాం, పార్క్లాం అన్నట్టుగా జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. ఓవరాల్గా జై కార్పొరేట్ అనేది ఓవరాల్గా కనిపిస్తూ ఉంది. జీవానంద్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాంట్లో నేను కూడా ఏకీభవిస్తాను. వాళ్ళు ఇంతకుముందు ఈ బడ్జెట్ కంటే ముందు మాట్లాడిన విషయాలను చూస్తే వాళ్ళు ఏమన్నారంటే మాది బీదల పక్షపాతం, రైతుల పక్షపాతం అని చెప్పారు. కానీ వాళ్ళు ఇప్పుడు మనం లాస్ట్ ఈ రైల్వే బడ్జెట్, అంతకుముందు 2014లో ఇచ్చిన ఆ బడ్జెట్లో ఇవి చూసుకుంటా వచ్చేస్తే అవి కార్పొరేట్ బడ్జెటే. ఇక్కడ డైరెక్ట్గా మనం చూసేది వేరు, ఇండైరెక్ట్గా దాని ఇంప్లికేషన్స్ చూస్తే అవన్నీ కూడా కార్పొరేట్కి ఉపయోగపడేవే. ఇక్కడ వ్యవసాయానికి అనేది పెద్దగా ఇక్కడ ఏం కనపడటం లేదు. ఆ 8.5 lakh crores లోన్లు అనేది ఎక్కువ ఆ ఇండస్ట్రీస్కి పోతుంది. రైతు అంటే వ్యవసాయదారుడికి పెద్ద దాంట్లో ఉపయోగం లేదు. ఒక నాబార్డుకి ఏదో కొంత ఇచ్చారు. ఆ నాబార్డుది కూడా ఎవరికి మొత్తం దేశానికి అంతా కలిపేది. సో మనకెంత వస్తుంది? సో రైతులకు, జనరల్ పబ్లిక్కు డైరెక్ట్గా ఉపయోగపడే విధానం పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే ఒక పక్కన మన ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. ఆ ప్రైజెస్ పెరిగిన దానికి అనుగుణంగా వీడికి పేదవాళ్లకు కానీ రైతుకు కానీ ఇన్సెంటివ్స్ లేవు. లేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాప్ పెరుగుతూ పోయి వాళ్ళకి నష్టాలు, కష్టాలు పెరుగుతూ పోతాయి. అది తగ్గించాలి. మేము చెప్పేది అది స్వచ్ఛ భారత్ ఇవన్నీ చెప్తున్నారు. ఆ భారత్లో అన్నీ ఉన్నాయి కూడా లోకల్గా ప్రొడక్షన్ అన్నారు. కానీ అన్నీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఇంపోర్టెడ్ కార్పొరేట్ నుంచి, మల్టీనేషనల్ కంపెనీ నుంచి వచ్చేవే వస్తాయి.
ఇంతకుముందు చెప్పిన కొన్ని చెప్పారు చూడండి, పవర్ ప్రొడక్షన్లో ఇది కొన్ని రకాల పవర్ మొత్తం అక్కడి నుంచి రావాల్సినే, మనకి ఇక్కడ లోకల్గా ఏముండవు. సో ఇవన్నీ కూడా వాళ్ళు బయటికి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఇంతకుముందు కూడా ఎన్డీఏ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మారిషస్కి పోయి అక్కడ పిల్లలకు ఒక లెక్చర్ ఇచ్చాడు. ఆ లెక్చర్లో ఆయన చెప్పిన దానికి ఇక్కడ అమలులో ఉన్న విధానాలకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అంతే విధానం మళ్ళీ ఇక్కడ అదే చేస్తున్నారు. ఇప్పుడు అంటారు స్మార్ట్ సిటీస్, చెప్పలేదు కానీ ఆ స్మార్ట్ సిటీస్ అంటే కార్పొరేట్ సిటీస్. ఇవన్నీ కూడా కార్పొరేట్ కోసమే చేస్తున్నవే. కానీ ఒకటి ఏంటంటే మేము చెప్పింది అది డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్, అది యాక్చువల్గా మేము ఇచ్చింది ఫెర్టిలైజర్ సబ్సిడీ కోసం రిక్వెస్ట్ చేస్తే ప్రధానమంత్రిని, అప్పుడు దాన్ని అగ్రి అయ్యారు, మాకు లెటర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చేసి పంపించారు, మేము ఇంప్లిమెంట్ చేస్తాము, కానీ అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మేము ఆలోచిస్తున్నామని ఆధార్ కార్డు తర్వాత వచ్చింది. కానీ అప్పుడు ఇనీషియల్గా వీళ్ళందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు అదే మేము చేస్తామంటున్నారు. అది ఒక గుడ్. తర్వాత చాలా ప్రాజెక్టులు అంతకుముందు గత ప్రభుత్వం చేసినవే పెట్టారు, కానీ మాడిఫికేషన్స్ ఆ కార్పొరేట్కు అనుకూలంగా ఉన్న మాడిఫికేషన్స్ చేసి వాళ్ళు తీసుకొచ్చారు. మీకు ల్యాండ్ అక్విజిషన్ చట్టం అది ఆ విధంగా చేసి బ్యాంకులకు సంబంధించిన నిర్ణయాలు కూడా అన్నీ కూడా రైతులను ఉంచడానికి, కార్పొరేట్లకు సహాయం చేయడానికి అంటున్నాం. నేను నిన్న పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రి అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇది మంచిదైతే ల్యాండ్ అక్విజిషన్ చట్టం వాళ్ళని ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? ప్రజలు వ్యతిరేకించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ చట్టం అనేది వేరు. ఇలా ఒకదానికొకటి చూసుకుంటే మనకు జనరల్గా కామన్ మ్యాన్కి పెద్ద ఉపయోగం ఉండేది కాదు. రామ్ నరసింహరావు గారు, ఈ బడ్జెటు పరిశీలిస్తే ఒక ఆర్థిక శాస్త్రవేత్తలుగా పరిశీలిస్తే ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా ఉన్నది, ప్రణాళికా వ్యయం తక్కువగా ఉంది. ప్రణాళికా వ్యయానికి 3 రెట్లకు పైగా ప్రణాళికేతర వ్యయం ఉన్నది. దీన్ని బట్టి అర్థం ఏమవుతున్నది అంటే భవిష్యత్తులో ఏ ప్రణాళికకు కేటాయించబడినటువంటి వ్యయం ఉన్నదో దాని బదులుగా ఇక్కడ ప్రకటించినటువంటి అంశాలకు కాకుండా నిధులు దారి మళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది, ఇది కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక బడ్జెట్గా మనం అభివర్ణించవచ్చు. ఉదాహరణకు వెల్త్ ట్యాక్స్ అనేటువంటిది కేవలం 1,00,000 కోట్లకు మాత్రమే పెట్టడం అనేటువంటి జరిగింది. మీరు ధనిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేయకుండా ఎక్కడి నుంచి నిధులు తెస్తారు? రెండవది, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అనడానికి కార్పొరేట్ ట్యాక్స్ను 4 సంవత్సరాల వరకు 30 నుండి 25% వరకు తగ్గించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా జాతీయ స్థూల ఉత్పత్తి ఒకవైపు 5.7% నుంచి 5.3% వరకు మొదటి టర్మ్ నుంచి రెండవ టర్మ్ వరకు పడిపోతే మిగతా 2 టర్ముల్లో కలిసి నేను 8.5%కు పెంచడం చెప్పడం అనేటువంటిది కేవలం ప్రజలను భ్రమల్లోకి నెట్టడం మాత్రమే అవుతుంది. అదేవిధంగా అక్టోబర్ నెల వరకు పారిశ్రామిక ఉత్పత్తి అనేటువంటిది 4.2%కి పడిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తిని కూడా పెంచుతామని చెప్తా ఉన్నారు. తర్వాత బ్లాక్ మనీకి సంబంధించి, నల్లధనానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారే తప్పితే గతంలో సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారు, గురుదాస్ దాస్ గుప్తా గారు ఈ నల్లధనాన్ని విదేశ బ్యాంకుల్లో దాచినటువంటి నల్లధనాన్ని వెనకకు తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ నల్లధనాన్ని కనుక వెనకకు తీసుకురాగలిగితే ఈ దేశంలో ఉన్నటువంటి 45% పేదలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పుగా ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఊసెత్తకుండా ఈనాడు కేవలం కఠిన చర్యలు అని చెప్పి చేతులు దులుపుకోవడం అనేటువంటి జరుగుతున్నది. ఒకవేళ ఈ నల్లధనాన్ని కనుక వెనుకకు తిప్పించగలిగితే మనకు విదేశాల్లో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేవలం ఆ డబ్బును తీసుకొచ్చి ఏదైనా బ్యాంకుల్లో పెడితే దాని నుంచి వచ్చేటువంటి వడ్డీ మన సాంవత్సరిక బడ్జెట్కు అది సమానంగా ఉంటుంది అనేటువంటిది కూడా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పన్ను ఎగవేతదారులకు 10 ఏళ్ళు జైలు శిక్ష అనేటువంటిది కూడా బోగస్ మాత్రమే.
ఇంతవరకు ఎవరిని జైల్లో పెట్టిన పాపాన పోలేదు. ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా తీసుకొని ఎగవేసినటువంటి ఎగవేతదారులు ఉన్నారు. వాళ్ళను దయదలిచి వాటిని పారుబాకిలిగా ప్రకటించి నిరర్థక ఆస్తులుగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కఠిన చర్యలు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినంత మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి ఇంతవరకు దాన్ని ఊసెత్తడం జరగడం లేదు. కేవలం ఏవో ఒక 2 ప్రకటించేసి చేతులు దులుపుకోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఆనాడు పునర్విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. అందులో ఉన్నటువంటి అంశాలు ఏవవుతున్నాయో అమలుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో విద్యుత్తుకు సంబంధించి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి, ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఏ విధమైనటువంటి మాట ఎత్తకపోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేటాయించాల్సిందే. అదేవిధంగా మేము ఇప్పటివరకు 50 లక్షల టాయిలెట్లు దేశవ్యాప్తంగా పూర్తి చేశామని చెప్తున్నారు. మోడీ గారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లోనే ఇప్పటికీ టాయిలెట్లు లేకుండా అహ్మదాబాద్లోనే రాష్ట్ర రాజధానిలోనే మాన్యువల్గా మలాన్ని ఎత్తేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఇంకా కొనసాగుతున్నది. కానీ వీళ్ళు మాత్రం మేము 50 లక్షల టాయిలెట్లు నిర్మించామని చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర ఇస్తామని చెప్తున్నారు. ఈ వ్యవస్థలో మధ్య దళారీలను నిర్మూలించకుండా, ఈ విదేశాల నుంచి వస్తున్నటువంటి ఆహార ఉత్పత్తులను ఆ దిగుమతులను ఆపకుండా ఈ ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర ప్రకటించడం అటువంటిది కష్టసాధ్యమే. కాబట్టి దీన్ని ముందుగా అదేవిధంగా దీంతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఏ విధమైనటువంటి మాట చెప్పడం జరగలేదు. నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది. 2011లో 3.5% నిరుద్యోగం ఉంటే 2012లో 3.6% ఉన్నది. 2013లో 3.7% ఉన్నది. ఈ 2014లో 3.8% ఉన్నది. కంటిన్యూస్గా పెరిగిపోతుంది తప్పితే నిరుద్యోగం నిర్మూలించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి దీన్ని వెంటనే ఈ నిరుద్యోగ నిర్మూలనకు చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇది పేదలను కొట్టగొట్టేటువంటి బడ్జెట్గానే కనబడుతున్నది. చిరు ఉద్యోగులకు పిఎఫ్ ఆప్షన్ మాత్రమే అనడం అంటే యజమాన్యాలు చెల్లించాల్సినటువంటి వాటా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాళ్ళకు తప్పించేటువంటి మార్గాన్ని ఈ యొక్క బడ్జెట్ చూపిస్తుందని మేము అర్థం చేసుకుంటాం. సజియా గారు, నిజానికి మనం అంటే ఊహిస్తున్నదే బడ్జెట్ గత వారం రోజుల నుంచి ముందస్తు ప్రణాళికలు అవన్నీ ఇవ్వటం అనేటటువంటిది. దాంట్లో చూసినప్పుడు నిజానికి అంటే వ్యవసాయం వైపు చూస్తే మాత్రము చాలా అత్యంత నిరాశ కలిగిస్తున్నటువంటి విషయం వాస్తవం. అది ప్రత్యేకించి ఒక రాష్ట్రం అని కాదు, ప్రత్యేకంగా తెలంగాణకు తీసుకుంటే కనుక నిజానికి తెలంగాణ లాంటి రాష్ట్రము ప్రతి సంవత్సరం కంటే కూడా రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉంది. సంవత్సరం అంటే అత్యంత కరువు పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అది మిగతా రాష్ట్రాలు కూడా చాలా వరకు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడేసే విధంగా ఆ రకమైనటువంటి అంటే కరువు పీడిత ప్రాంతాలని బయటకు తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రణాళిక ఉండటం అనేటటువంటిది ఆశించేటటువంటి విషయం ఒక పరిపాలన చేసేటటువంటి వాళ్ళ నుంచి. కానీ ఆ రకంగా చూస్తే ఎక్కడ అసలు ఆ ఊసు అనేటటువంటిది లేదు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఆహార భద్రతా చట్టం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రస్తావన లేదు. అంటే అది లింక్ ఉన్నప్పటికీ కూడా అంటే దాని కంటిన్యూషన్ ఎట్లా ఉంటుంది, దాని కొనసాగింపు ఉందా లేదా, ఏ విధమైనటువంటి తీసుకుంటారు అనేది ఎక్కడా కూడా కనిపించలేదు. చాలా అంటే ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ అనేటటువంటి అంటే దాన్ని ప్రతి సంవత్సరము 1000 టన్నులు ఎంతో చేసుకుంటామంటున్నారు. మరి ఎందుకు అనేటటువంటిది మనము ఆలోచించాలి. అంటే దేని మీద ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేటటువంటి దాని మీద నిజానికి ఈరోజు ఆలోచించవలసింది ప్రభుత్వాలు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగేటటువంటి విధంగా వాళ్ళ యొక్క ఉపాధి వైపుగా అనేక రకాల్లో అది ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అంటే ఇన్ఈక్వాలిటీస్ పోయే విధంగా అసమానతలు పోయేటటువంటి విధంగా చేయాల్సినటువంటి దాంట్లో ఆ రకమైనటువంటి దృష్టి ఎక్కడ కనిపించలేదు. చాలా స్పష్టంగా కార్పొరేటైజేషన్ అనేటటువంటిది అంటే అది ఒక తారక మంత్రంగా మొదలయ్యింది మొత్తము డెవలప్మెంట్ అనేటటువంటి దాంట్లో. అందుకనే
జీడిపి రేట్ మనము పెంచుతాము, ఈ వచ్చే సంవత్సరానికి 8.5 చేస్తాము, ఆ తర్వాత 2 ఏళ్లలో 10కి అంటే 2 డిజిట్స్కి తీసుకెళ్తాం అంటే ఇప్పుడున్నటువంటి దీంట్లో కనుక మనం చూస్తే ఏం జరుగుతోంది అంటే అసమానతలు ఊహించని స్థాయిలో పెరిగాయి ఇప్పుడున్నటువంటి దాంట్లోనే. అంటే ఇప్పుడు 6-7 అట్లా ఉంటే కనుక దాంట్లోనే ఈ జీడిపిలోనే ఇంత అసమానత పెరిగితే అంటే ఇది పెరగటం అనేటటువంటిది ఈ అసమానతలను తగ్గించే విధంగా ఉంటుందా లేకపోతే ఇది పరిష్కారంగా ఉంటుందా అనేటటువంటిది ఎక్కడా కనిపించలేదు. అంటే చాలా స్పష్టంగా ఏ రకంగానూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి బడ్జెట్ కాదు ఏ రకంగానూ కూడా. ఎందుకనంటే ఇంకా 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 అసమానతలు పెరుగుతాయి. ఒక సామాన్య కార్మికుడి జీతము 3,000 రూపాయల కంటే తక్కువ ఉండేటటువంటి పరిస్థితుల్లోకి ఈ బడ్జెట్ తీసుకెళ్తుంది తప్పించి ఒక గౌరవప్రదమైనటువంటి జీవనంలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఎంత మాత్రం కనిపించట్లేదు. రైట్. వేణుగోపాల్ గారు లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి బడ్జెట్ టైం లైన్లో. వేణుగోపాల్ గారు చెప్పండి, ఈరోజు బడ్జెట్ ఎలా ఉంది? ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చే బడ్జెట్ ఇంతకన్నా భిన్నంగా ఉంటుందనే ఎవరికి ఊహాగానాలు ఆశలు లేవు. కానీ ఊహించిన దానికన్నా కూడా చాలా అన్యాయంగా కార్పొరేట్ల భజనతో ఈ బడ్జెట్ సాగింది. 95 నిమిషాల ప్రసంగంలో 1-2 మంచి మాటలు ఉండొచ్చు, ఆకర్షణీయమైన మాటలు ఉండొచ్చు, కానీ అవి అమల్లోకి రాబోవడం లేదు. మిగిలిన బడ్జెట్ అంతా కూడా ఎట్లా సంపన్నులకు దోచిపెట్టాలి, బహుళజాతి సంస్థలకు దోచిపెట్టాలి, కార్పొరేట్లకు దోచిపెట్టాలి, ఈ దేశ ప్రజల నెత్తుటిని చెమటను ఎట్లా కొల్లగొట్టాలి అని అనేక పథకాలు ఉన్నాయి. చాలా వివరంగా మాట్లాడవచ్చు, కానీ నేను 5-6 విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదటిది, మొత్తంగా బడ్జెట్ ప్రసంగం అంతా కూడా పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చడం, ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని పెట్టుబడులను ఆకర్షించడానికే పథకాలన్నీ తయారయ్యాయి. ఈ పెట్టుబడులను ఆకర్షించడం అనేది తప్పనిసరిగా ఉద్యోగ కల్పనతో కలిసి ఉంటే తప్పకుండా ఆనందించవలసిందే. ఈ దేశ పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేస్తే ఆనందించవలసిందే. కానీ పరిశ్రమలతోనూ ఉద్యోగాలతోనూ సంబంధం లేకుండా చాలా స్పష్టంగా ఆయన చెప్పున్నాడు, నో రెగ్యులేటరీ మెకానిజం. ఇప్పటి వరకు ఒక నియంత్రణ వ్యవస్థ ఉంటున్నది, ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉన్నది. ఆ అనుమతులు ఇవ్వడం వల్ల ఆలస్యం అవుతుంది. అందువల్ల ఇక నుంచి ప్రయర్ మల్టీ పర్మిషన్స్, అసలు వాళ్ళు అడిగితే చాలు, అనుమతి ఇవ్వకుండానే అనుమతి వచ్చినట్టే చేస్తాము అని ఒక మాట చెప్పాడు. రెండో మాట దానికన్నా చాలా అన్యాయమైంది. ఇంతకాలము ఎఫ్డిఐకి, ఎఫ్ఐఐకి, ఎఫ్పిఐకి మధ్య తేడా ఉంటుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం స్టాక్ మార్కెట్లలోకి వస్తుంది. అందువల్ల ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి కానీ ఉద్యోగ కల్పనకు కానీ అది ఎంత మాత్రం దారితీయదు. దాన్ని అర్థశాస్త్ర పరిభాషలో ఫుట్ లూజ్ క్యాపిటలిజం అంటారు. అంటే కాలు నిలువని పెట్టుబడి. ఇక్కడికి ఇవాళ వస్తుంది, ఇవాళ లాభం ఉంటే రేపు ఇంకో చోట లాభం వస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అటువంటి ఎఫ్పిఐకి ఎఫ్డిఐ అంటే కనీసం కొంత స్థిరమైనది. ఇక్కడ పరిశ్రమ పెడతారు, ఇక్కడ ఉద్యోగం కల్పిస్తారు, ఇక్కడ వ్యాపారం పెడతారు. కానీ ఈ రెండింటి మధ్య తేడా తొలగిస్తున్నాను అని చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ ఉపన్యాసంలో ఆయన చెప్పున్నాడు. అట్లాగే దానికన్నా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇప్పుడు ఈ అనుమతులలో ఆలస్యం కావడం వల్ల చాలా పథకాలు వాయిదా పడుతున్నాయి, వివాదాలు వస్తున్నాయి. అందుకని మేము కొత్త ఒక రెగ్యులేటరీ రిఫార్మ్ లా తేబోతున్నాము. అంటే ఇప్పటి వరకు ఉన్న విధానాన్ని మార్చబోతున్నాము. అంటే విదేశీ బహుళజాతి సంస్థలు ఈ దేశంలోకి ఇష్టారాజ్యంగా వచ్చిపోవడానికి, ఒక రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మళ్ళీ కొనసాగడానికి ఈ బడ్జెట్ దారితీసింది. ఇంకా అక్కడి నుంచి మేక్ ఇన్ ఇండియా అని ఆయన చాలా రోజుల నుంచి అంటున్నాడు మోడీ. ఇవాళ దీంట్లో కూడా మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడారు. ఇంకొక 2 అంశాలు మాత్రం చెప్పి ముగిస్తాం. ఒకటి, కార్పొరేట్ ట్యాక్స్ గురించి ఇంతకుముందే రామ్మనోహర్ రావు కూడా ప్రస్తావించున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ఇవాళ గత సంవత్సరం వరకు కూడా 4,20,000 కోట్లు వచ్చేది కార్పొరేట్ ట్యాక్స్ మీద. ఈ 4,20,000 కోట్లని తగ్గించడం ఎట్లా, కార్పొరేట్ల నుంచి ప్రభుత్వ ఖజానాకు డబ్బులు రాకుండా చేయడం ఎట్లా అనే ఒక ఎత్తుగడ వేసి చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడాడు ఆయన. 23% కార్పొరేట్లు ఎట్లాగూ పన్ను కట్టడం లేదు, ఎగ్గొడుతున్నారు. కాబట్టి ఎగ్గొట్టడం ఎందుకు, దాన్ని తగ్గిద్దాం. ఈ మాట ఆయన స్పష్టంగా అన్నాడు. అట్లాగే రాయితీలు ఇస్తున్నాం కార్పొరేట్ ట్యాక్సీలో. ఈ రాయితీలు ఇవ్వడం వల్ల ప్రెషర్ గ్రూప్స్ డెవలప్ అయ్యాయి ఎగ్జంప్షన్స్ వల్ల.
కనుక ప్రెజర్ గ్రూప్స్ అన్ని రాష్ట్రాల మీద కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నాయి. అందువల్ల అసలు ప్రెజర్ గ్రూప్స్ వద్దు, ఎగ్జామ్షన్ వద్దు, కార్పొరేట్ ట్యాక్సే వద్దు. కార్పొరేట్ ట్యాక్స్ను 30% నుంచి 25% తగ్గిద్దాము అన్నాడు. అంటే ఈ లెక్కన 25,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం, భారత సమాజం కోల్పోబోతున్నది. ఆ 25,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు దక్కబోతున్నాయి. ఇది ఒకవైపు అయితే, మరొక వైపు రక్షణ రంగానికి 2,46,000 కోట్ల రూపాయలు ఈసారి కేటాయించారు. గత సంవత్సరం 2,22,000 కోట్లు, అంటే పెంపుదలే 24,000 కోట్లు ఉంది. విద్యారంగానికి, వైద్య రంగానికి, మహిళా శిశు సంక్షేమ రంగాలకు ఇచ్చిన వాటితో పోలిస్తే మహిళా శిశు సంక్షేమానికి ఇచ్చింది 11,000 కోట్లు. అంటే డిఫెన్స్లో పెంచిన దాంట్లో సగం, మొత్తంలో కాదు. ఇంత దుర్మార్గంగా చిన్నపిల్లల పాఠశాల కళాశాలల పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి పెంచింది 33,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే డిఫెన్స్లో పెంచిన దాంతో సమానం. ఇంత దుర్మార్గంగా సాధారణ ప్రజల మీద, కనీసం మధ్యతరగతి, నిన్నటి వరకు ఏం ఆశించామంటే మధ్యతరగతికి, ఉద్యోగ వర్గాలకు ఆదాయ పన్ను పరిమితి పెంచుతారు, కొంచెం రిలీఫ్ ఇస్తారు, ఒక ఉపశమనం ఇస్తారని. అది కూడా ఇవ్వలేదు. మధ్యతరగతికి ఏమి ఇవ్వలేదు, అట్టడుగు సామాన్య ప్రజానీకానికి ఏమి ఇవ్వలేదు. కార్పొరేట్లకు మాత్రం అడుగడుగున జీ హుజూర్ జో హుకుం అని చెప్పిన బడ్జెట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. ఇక బడ్జెట్ మీద సిఐఐ వాళ్ళు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక్కసారి ఆ లైవ్ చూద్దాం. మనకి చెడే జరుగుతుంది కానీ మంచి జరగట్లేదు ఎక్కడ. సో ఈ బడ్జెట్లో ఏదన్నా పాజిటివ్ కనిపిస్తుందా మనకి అని చెప్పి చూసాం. నాకు దీక్షగా చూడగా అర్థమైంది ఏంటంటే, ఇరిగేషన్కి ట్యాక్స్ బెనిఫిట్ బాండ్స్ ఇష్యూ చేస్తామన్నారు కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ అండ్ ఇరిగేషన్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి దాంట్లో మేబీ అవర్ పోలవరం అండ్ సమ్ అదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అది. బట్ అఫ్ కోర్స్ ఐఏఎం ఇచ్చేశారు మన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం. ఇంకొకటి ఫైనాన్స్ మినిస్టర్ గారు అందేంటంటే, ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయన్నీ మేము ఫుల్ఫిల్ చేస్తామన్నారు. బట్ కొన్ని యాక్ట్లో లేవు మాట. అంటే పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. మరి వాటి సంగతి ఏంటి, స్పెషల్ స్టేటస్ వగైరా. సో అదొకటి. రెండోది, మనకి బడ్జెట్ డిఫిసిట్ ఉండింది, 16,000 కోట్లు బడ్జెట్ డిఫిసిట్ ఉండింది. దాని గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, బడ్జెట్ డిఫిసిట్ ఆల్సో విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అని. అది యాక్ట్లో లేదు అది. సో దాని గురించి ఏంటి అనేది కూడా స్పష్టంగా చెప్పలేదు. అయితే మనకి కొన్ని సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దుగ్గిరాయపట్నం అంటే పోలవరం అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి అది నేషనల్ ప్రాజెక్టు, దానికి ఏదో బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఓకే, తులసిరెడ్డి గారు చెప్పండి. వేణుగోపాల్ గారు స్పష్టంగా చేశారు, ఇది జీ హుజూర్ జీ హుకుం అనే బడ్జెట్. బయట నుంచి వచ్చేదానికి ఒక రెగ్యులేటరీ మెకానిజం ఉంది, అది కూడా వద్దు అని చెప్పి కేవలం సింగిల్ విండో ద్వారా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వీటికి పెట్టుబడులకి సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇయ్యనున్నారు అని చెప్పారు. అదేవిధంగా ఇంకొకటి ఆయన కీలకంగా చెప్పారు, ఎఫ్డిఐలకి చాలా తేడా లేకుండా చేసేశారు. ఎఫ్డిఐలు అయినా కనీసం ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసి కొంత ఉద్యోగాలైనా ఇస్తాయి, కానీ ఈ ఎఫ్పిఐలు అనేవి కేవలం షేర్ మార్కెట్లో పెట్టి ఇక్కడ లాభం ఉంటే ఇక్కడ ఉంటాయి, లేదంటే వెంటనే నెక్స్ట్ డేనే ఇంకొక చోటికి తరలిపోతాయి అని చెప్పి అలాంటి వాటికి కూడా ఈసారి అనుమతులు ఇచ్చారని అంటున్నారు. ఎలా తీసుకుంటారు? ఇప్పుడు గత 10 సంవత్సరాలలో ఎన్నడూ లేనటువంటి ఒక అనుకూలమైన పరిస్థితి గవర్నమెంట్కి ఉంది. ఒక సామాన్యునికి కానీ రైతుకు కానీ మేలు చేయాలంటే ఇంత అనుకూల పరిస్థితి 10 సంవత్సరాలు ఎప్పుడూ లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి కాబట్టి, దాదాపు 45-50% తగ్గాయి కాబట్టి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక వెసులుబాటు కలుగుతూ ఉంది. అదొక అడ్వాంటేజ్. తర్వాత ఓవరాల్గా సాధారణ వర్షపాతం, ఏదో కొన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రము తక్కువ ఉండొచ్చు కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కానీ ఓవరాల్గా దేశం మొత్తం మీద ఒక సాధారణ వర్షపాతం ఉన్నటువంటి సంవత్సరం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినటువంటి నేపథ్యంలో తర్వాత ఇటీవలనే బొగ్గు గనుల వేలం ద్వారా దాదాపు వచ్చేసి ఒక 70-80 వేల కోట్లు వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని రైతుకు, సామాన్యునికి అనేక విధాలుగా మేలు చేసే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిండొచ్చు. కానీ ఇవన్నిటినీ ఉపయోగించుకుంటూ అది వేరే వాళ్లకు, రైతుకు, సామాన్యునికి కాకుండా అది కార్పొరేట్ సెక్టర్కు ఆ బెనిఫిట్ కలిగే విధంగా ఓవరాల్గా బడ్జెట్ మెయిన్ కాన్సెప్ట్ ఆ ధోరణిలో జరిగిపోయింది. తర్వాత ఆయన పదే వచ్చేసి స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా ఈ 3 గురించి మాట్లాడుతున్నారు. ఓవరాల్గా స్కిల్ ఇండియాకు చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా చెప్పారు, కానీ బడ్జెట్ కేటాయింపులు పెద్దగా స్కిల్ ఇండియా దృష్టిలో పెట్టుకొని చేసినట్టు కనిపించలే. అంతే ఊరికి ముందు విరాళాల ద్వారా అది కూడా
అదే స్వచ్ఛ భారత్ కూడా వచ్చేసి అగైన్ అదొక విరాళాలతోటి నిధులు, ట్యాక్స్ సెస్ ఫ్రీ ద్వారా. విరాళాలు. కాబట్టి ఈ యొక్క నినాదాలు చెప్పిన దానికి యాక్చువల్గా ఆచరణకు పొంతం లేకుండా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏది కూడా స్పెసిఫిక్గా చెప్పలేదు. పోలవరము అది చట్టంలో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. దాని గురించి అమౌంట్ డైరెక్ట్గా కేటాయించాల. అది ఒక జాతీయ హోదా గల ప్రాజెక్టుగా చట్టంలో పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పి ఏమో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఈ సంవత్సరం 2015-16లో ఇందో పోలవరం ప్రాజెక్టుకు 10,000 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు. ఏదో తర్వాత వచ్చేసి అంత కేటాయించడం, అది కూడా ఖర్చు పెట్టకుండా ఉండడము పరిస్థితి జరుగుతుంది. ఇంకా మిగతా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ రాయలసీమకు, ఉత్తరాంధ్రకు 24,350 కోట్లు వచ్చేసి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అడిగితే దాని గురించి కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. ఊరికేదాన్ని ఇస్తామన్నట్టు మనం వచ్చేసి జిల్లాకు ఒక 50 కోట్లు, అది కూడా బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ ఏమో, ఆ విధంగా ఏది కూడా స్పెసిఫిక్గా చెప్పకుండా అంతా బైపాస్ చేసినట్టు చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా ఇది ఒక మాటలో చెప్పాలంటే ముందే చెప్పినట్లు జై కార్పొరేట్ సరే. రక్షణ రంగానికి ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ కొంత పెంచుకుంటూ వస్తున్నారు. సరే, ఇది ఓవరాల్గా పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ పెంచిన అమౌంట్ కంటే కూడా మహిళలకు సంబంధించి కానీ బడ్జెట్, విద్య, వైద్యం వీటన్నిటికి కూడా తక్కువగా ఉన్నాయి. కొంత సబ్సిడీల గురించి కూడా స్పెసిఫిక్గా చెప్పలేదు. ఆహార సబ్సిడీ ఎంత, ఎరువుల సబ్సిడీ ఎంత, ఇంధనం సబ్సిడీ ఎంత అనేది స్పెసిఫిక్గా 2014-15లో 2,60,000 కోట్లు ఈ 3 రకాల సబ్సిడీ. ఇప్పుడు 2015-16లో ఈ 3 దాంట్ల మీద ఎంత సబ్సిడీని స్పెసిఫిక్గా చెప్పలేదు. ఓకే, రైట్. జీవానంద్ రెడ్డి గారు ఆయన బ్లాక్ మనీ గురించి ఊరికే ఓవరాల్గా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ మార్కెట్లో హర్షత్ మహిళ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఓవర్ నైట్ ట్రేడింగ్ వాళ్ళు 1,000 కోట్లు సంపాదిస్తున్నారు, దానికి ట్యాక్స్ లేదు. ఇవన్నీ ఎట్లా కంపెనీలను ముంచేస్తున్నారు. కొన్ని కంపెనీలు ఈ విధంగా చేసి వాళ్ళని గురించి ఏం మాట్లాడలేదు. తర్వాత మద్దతు ధర ఊరికే జనరల్గా చెప్పాడు, మేము మద్దతు ధర ఆలోచిస్తామన్నాడు. కానీ మద్దతు ధరలో 2 రకాలు ఉన్నాయి. ధర పెంచటము, రైతుకు రావటం. ఆ రావటం అనేది జరగటం లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ మిడిల్ మెన్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు 1,000 కోట్లు సంపాదిస్తారు. దీని మీద మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు మినిస్టర్ వచ్చి ఇక్కడ చెప్పాడు, మీరు చెక్కుల రూపంలో ఇవ్వండి. కానీ అది జరగటం లేదు. అంటే రైతుకు 2 రకాలుగా నష్టం. తర్వాత ఇప్పుడు ఇంకొకటి, మనం ఆర్గానిక్ వ్యవసాయం మీద ముందుకు పోతున్నాం. దానికి ఎలాంటి ఫండ్స్ కానీ దానికి అది కానీ ఏమి కూడా మాట్లాడలేదు. అలాగనే ఇన్నోవేటివ్ టెక్నాలజీలు అగ్రికల్చర్లో రైతులే చేస్తున్నారు. మిగతా వాటికంటే కూడా ఎంతో ఉపయోగమైంది. దానికి ఏ విధమైన ప్రోత్సాహం కనిపించటం లేదు. తర్వాత ఫెర్టిలైజర్ వీటికన్నీ రైల్వే బడ్జెట్లోనే 10% పెంచేశారు. కాబట్టి దాన్ని ముందే తీసేసుకొని దీంట్లోకి రాకుండా ఈ కవర్ అప్ చేసుకున్నారు. తర్వాత ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ గురించి ఏం మాట్లాడలేదు. పల్లెటూరులో ఇంతకుముందు బడ్జెట్లలో యూపీఏ టైంలో చెప్పారు, కానీ ఇప్పుడు దీంట్లో అవి ఏం కనిపించటం లేదు. అది లేనంతకాలం రైతు మిడిల్ మెన్కి అమ్ముకోవాలి, నష్టాలు పోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మొదటి నుంచి అనుకున్నదే ఇప్పుడు క్లియర్గా చెప్తానే ఉన్నాడు. నష్టాల్లో ఉన్నాయి వాటిని మేము మా వాళ్ళకి ఇచ్చుకుంటామని. నష్టాలంటే మీరు చెప్పిందే నష్టమే, కానీ అది రియల్గా కాదు కదా. రామ్ నరసింహరావు గారు, స్వాతంత్రం సిద్ధించబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశంలో 46,200 కోట్ల రూపాయల డాలర్స్ విదేశీ బ్యాంకులకు సైఫన్ చేయబడ్డాయి. అదేవిధంగా మన దేశంలో నల్లధనం అనేటువంటిది ఒక సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను నడుపుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో వారి మీద తీసుకోవాల్సిన కఠిన చర్యల గురించి స్పష్టంగా లేదు. కాకపోతే మేము పార్లమెంటు సభ్యుల మీద కూడా వాళ్ళ యొక్క సౌకర్యాలను కూడా తగ్గిస్తున్నామని చెప్పి
వాళ్ళకి ఇచ్చేటువంటి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు నెల జీతాన్ని ఒక 50,000కు తగ్గించి పేదలకు మేలు చేయిస్తే అర్థం ఉన్నది. కానీ కేవలం గ్యాస్ సౌకర్యం వాళ్ళు వదులుకోవాల్సి వస్తుందని చెప్పడం అనేటువంటిది ఏదో పెద్ద గొప్పగా వాళ్ళకు నష్టం చేసినట్టుగా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి కేవలం 30,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది. నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులను ఉపసంహరిస్తామని చెప్పి నవరత్నాలు అంటే ఈ దేశానికి లాభాలు తెచ్చిపెడుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగంలో వాటి నుంచి కూడా పెట్టుబడులను ఉపసంహరించడం జరుగుతూ ఉన్నది. ఉదాహరణకు లాభాలు తెచ్చిపెట్టేటువంటి ONGC కోల్ ఇండియా నుంచి కూడా పెట్టుబడులను ఉపసంహరించడం అనేటువంటి జరిగింది. 2022లోగా పేదరికాన్ని నిర్మూలిస్తానంటున్నారు. స్పష్టంగా చెప్పాలా ఈ పేదరిక నిర్మూలనకు సంబంధించి వారు ఏమి చేయదలుచుకున్నారనేటువంటి చెప్పాలి. అదేవిధంగా ధరలను తగ్గిస్తామని చెప్పారు. ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేయకుండా ధరలు తగ్గించడం అనేటువంటిది అసాధ్యం. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ రంగంలో మధ్య దళారీలు నిర్మూలించకుండా, నేరుగా మార్కెటింగ్ ఫెడరేషన్ కొనుగోలు చేయకుండా, నేరుగా ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కొనుగోలు చేయకుండా ఈ నిత్య జీవితావసర వస్తువుల ధరలను తగ్గించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. అదేవిధంగా ఈ అభివృద్ధి అనేటువంటిది సమ్మిళిత అభివృద్ధిగా ఉండాలి. పేద తరగతి మధ్య తరగతి వర్గాలకు కూడా మేలు కూర్చేటువంటి అభివృద్ధిగా ఉండాలి. దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు. ఆ విధంగా ఉండాలి తప్పితే కేవలం మేము ఏదో పేదలకు దారిద్ర్య నిర్మూలన చేస్తున్నామని చెప్పడం అనేటువంటిది భ్రమలో ప్రజలను పెట్టడం తప్ప వేరేది కాదని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తాం. ఓకే, సజియా గారు, ఈరోజు స్పెసిఫిక్గా అగ్రికల్చర్కి సంబంధించి మనం ఇంతకుముందు కూడా అన్నాం, గతంలో జై జవాన్ జై కిసాన్ మనకి నినాదంగా ఉండేది. ఈరోజు రక్షణ రంగంలో కేటాయింపులు ఉన్నాయి కానీ అది జై జవాన్ అని అనలేము. ఖచ్చితంగా జై కిసాన్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. కేటాయింపులు కూడా బాగా గణనీయంగా తగ్గినాయి. ఎక్కడ కూడా స్పెసిఫిక్గా వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి కేటాయింపులు జరపలేదు. దీన్ని అసలు వ్యవసాయం అనే మాట లేదండి, లేనే లేదు, మాటే లేదు. భారతదేశం వ్యవసాయక దేశం అని అనుకున్నప్పుడు వ్యవసాయం అనే మాటే అక్కడ లేదు. వ్యవసాయం అనేది లేదు. అంటే అగ్రికల్చరల్ లోన్స్, మైక్రో ఇరిగేషన్ అన్నారు తప్పించి మైక్రో ఏ రకంగానూ కూడా అంటే నిర్దిష్టంగా వ్యవసాయానికి సంబంధించి ఏ రకమైనటువంటి అభివృద్ధి కోసము చర్యలు తీసుకుంటాం. ఎందుకనంటే దేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఈ గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా ఒప్పుకున్నది. అంటే అది ఒక ప్రమాద సూచికగా దాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే వ్యవసాయ రంగానికి గణనీయంగా కేటాయింపులు జరగాలి. కానీ ఆ రకమైనటువంటిది ఎక్కడా లేదు. అది లేకపోవటం వలన ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే భారం ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి వ్యవసాయ భారం అనేటటువంటిది చాలా ఇంకా ఎక్కువ అంటే రోజు రోజుకి వ్యవసాయం వదిలేసి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానికి తోడు ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల మేరకు రోడ్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని పెంచుతాము అని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 1,00,000 కిలోమీటర్ల మేరకు రైతులు భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది. అంటే ఈ రకమైనటువంటి దానికోసము ఆల్రెడీ ఒక ఆర్డినెన్స్ కింద భూసేకరణ అంటే దాని ఒక్కదాని కోసమే కదా, ఇంకా దాని వెనకాల ఇంకా అన్ని రకాలు కూడా భూములు లాక్కోవడం. అంటే ఎక్కడైతే వనరులు ఉంటాయో, వనరుల మీద ప్రజలు ఉంటారో ఆ ప్రజల చేతుల్లో ఏ రకమైనటువంటి హక్కు లేకుండా, వాళ్ళకు మాట్లాడేటటువంటి అవకాశం లేకుండా ఏది మాట్లాడినా అభివృద్ధి కోసమనే అని అంటారు. అంటే ఈ అభివృద్ధి ఎవరి కోసం, ఏ అభివృద్ధి కోసము ఈ 1,00,000 కిలోమీటర్ల రోడ్లని ఈరోజు డెవలప్ అంటే ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నటువంటి వాటిని మరింతగా విస్తరించడము అని అంటే ఏ కార్పొరేట్స్ అయితే కనుక ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి లేకపోతే ఇక్కడ మొత్తం అంతా తీసుకోవడానికి వస్తున్నాయో వాళ్ళ కోసం తప్పించి ఏ రకంగానూ కూడా ఇక్కడ ఉండేటటువంటి సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగపడేటట్టు లేదు. అంటే స్పెసిఫిక్గా ఏ ఒక్క రాష్ట్రం తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్టేటస్ ఇస్తామంటున్నారు. కానీ ఆ స్టేటస్ ఏంటి, ఏ రకమైనటువంటి స్టేటస్ ఇస్తారంటే ఇప్పుడు అక్కడ చాలా పెద్ద ఎత్తున పంటలు పండేటటువంటి ప్రాంతాన్ని తీసుకుని మొత్తం అంతా రాజధాని పేరుతో రైతులంతా అల్లకల్లోలం చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఏ రకంగానూ కూడా ఒక పేద ప్రజలకు కానీ సామాన్య ప్రజలు, మనం పేదాన్ని కూడా సామాన్యమైనటువంటి ప్రజలకి వాళ్ళ రోజువారీ జీవనం ప్రశాంతంగా జరగటానికి, ఒక భద్రతతో జరగటానికి
అవసరమైనటువంటి ఏ రకమైన ఊసు దీంట్లో అయితే లేదు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, పుష్పలీల గారు చెప్పండి, ఈరోజు బడ్జెట్కి సంబంధించి ఎలా ఉందంటారు? మీరు గతంలో ఎన్నికల హామీల సందర్భంగా చెప్పారు మంచి రోజులు వస్తున్నాయని, కానీ ఈరోజు బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు చూస్తే అవి మంచి రోజులు కాదు. అంటే మంచి రోజులు వచ్చినాయి, కానీ కార్పొరేట్ వర్గాలకి, సంపన్న వర్గాలకి మాత్రం మంచి రోజులు వచ్చినాయి. నిరుపేదలకి, కనీసం మధ్యతరగతి వాళ్ళకి కూడా ఈరోజు చెడ్డ రోజులే, ముంచే రోజులే అని అనుకోవచ్చు. ఈ బడ్జెట్కి సంబంధించి ఎలా సమర్థించారు? ఎలా ఉందంటే బడ్జెట్ అంటే చాలా వరకు పేదవాడికి ఏ చేయాలి అని కాదు, ప్రజలందరినీ కూడా అందరి యొక్క యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా వ్యవసాయానికి సంబంధించినంత వరకు పెద్ద మధ్యతరగతి వాళ్ళకి కూడా మధ్యతరగతికి అన్ని వాళ్ళకి చేయాల్సిన ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచే లక్ష్యము, దశ, దిశ అన్నీ కూడా ఒక రకమైన మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మార్పు అనేది వెంటనే రావాలని ఆశించడానికి ఇది ఎవరు కూడా జాదూ మంత్రం ఏమి ఉండదండి. ఉన్న వాటిలో కూడా మీరు చూసారు, ఊహించిన దానికంటే కొత్తగా ఆశలు రేపించేటట్టుగా ఇవి చేసేస్తాము అవి అని గతంలో చెప్పిన ప్రభుత్వాల్లాగా ఏమీ చేయట్లేదు. ఉన్న దాంట్లోనే ఏది ప్రయారిటీస్ ఇస్తూ ఏది డెవలప్మెంట్ కూడా తీసుకుంటూ వెళ్ళాలి. రెండవది అన్ని రకాల వాళ్ళకు లాభం అవ్వడానికి చూడాలన్న దృష్టితో ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా రోడ్డుకు సంబంధించి విస్తరణ గురించి మాట్లాడారు. ఒక పక్కన రోడ్డు కాకపోతే ఇంకా మన ప్రపంచం అంతా అన్ని దేశాలు ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం ఇప్పుడు పోటీకి వెళ్తున్నప్పుడు అన్ని మనకు సంబంధించిన ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో, రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరించవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుంటే అన్ని రకాలుగా కూడా ఇంటర్లింకులు ఎక్కువై ఏ దానికైనా కూడా అది చాలా వరకు బాగుంటుందన్న లక్ష్యంతో వాళ్ళు అనుకున్న విధంగా రోడ్లకు సంబంధించి ఎక్స్టెన్షన్ గురించి అనుకున్నారు. ఇంకా రోడే వద్దు, మారుమూల గ్రామాల్లోనే ఉందాము, అక్కడి నుంచే చేద్దామంటే అవ్వదు కదా. కాబట్టి ప్రతిదానికి పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్నే ప్రతి కోణంలో తీసుకుంటూ వెళ్తే బడ్జెట్ అనేది ఇంకా ఏమీ లేదు, పేపర్ మీదనే చేశారు. ఆర్థిక మంత్రి గారికి మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయన, అన్ని గంటలు శ్రమపడి చేసిన దాంట్లో ఏమీ లేదు అని అంటే ఇక అది మామూలుగా ప్రతిపక్షాల ద్వారా మాట్లాడితే ఏమి చేయలేదు. అది ప్రతిపక్షాలు ఎలా ఉండాలి అంటే ఒకవేళ ప్రభుత్వం చేసిన ఈ బడ్జెట్లో ఇక్కడ రాజకీయ పక్షాలు ఎవరు లేకున్నా విశ్లేషకులు ఉన్నా కూడా ఇది పెట్టలేదు అది పెట్టలేదు అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో బడ్జెట్ పెట్టాల్సింది ఇంకా టైం చాలా ఉంది. ఈసారి ఫస్ట్ టైం కాబట్టి అన్ని రకాల ఇక్కడ మన టైం కాదండి, ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఇక్కడ పరిస్థితి తీసుకుంటే ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ 5 ఏళ్ల తర్వాత మాట్లాడడం, ఈ సంవత్సరమే మాట్లాడాలంటే ఇప్పుడున్న ఇక్కడున్న పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితులు. ఇక్కడ సపరేట్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, విభజనలతో అల్లాడుతూ ఉన్నప్పుడు నిధులు వాళ్ళకి సంబంధించినంత వరకు చాలా వరకు సతమతం అవుతున్నారు. ఇక్కడ తెలంగాణలో బాగా ఉన్నాయని కేసీఆర్ గారు అన్నట్టు కూడా ఓహో అన్నీ అయిపోయినట్టు కూడా లేదు. అక్కడ సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి లెవెల్లో ఏవి కావాలి ప్రయారిటీ ఇప్పుడు ఉన్నది విద్యుత్ శక్తి. మనకు ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది, ఫస్ట్ ప్రధానంగా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా బడ్జెట్ లో చేశారా మీరు అన్నట్లుగా విద్యుత్ శక్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొనుగోలు సంబంధించిన ప్రతిపాదనలు తీసుకుని ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది. ఇప్పుడు కేటాయించారా కేటాయించలేదా అనేది కాకుంటే ప్రపోజల్ తీసుకొని ఆల్రెడీ మనం పని జరుగుతూనే ఉంది. ఇప్పుడు కేంద్రానికి సంబంధించినంత వరకు ఏమేమి చేయగలదు అన్న దాంట్లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రణాళిక ఉంది. ప్రణాళిక ఏతర వ్యయం కంటే ప్రణాళిక వ్యయానికి సంబంధించి కంపారిజన్ చేసుకుంటే ప్రణాళికేతర వ్యయం అనేది ఏముంది, కొన్నిసార్లు ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాల్సిన దానికి చేయకూడదు దానికి లెక్కలు వేసుకొని చేస్తారు. ఆర్థిక నిపుణులు చేసింది ఇది. ఆర్థికంగా చేస్తే వ్యవసాయక దేశానికి సంబంధించిన మన భారతదేశంలో ఉన్న కష్టాలు ఏ దేశంలో లేవు. నిజంగా కూడా ప్రజల తరఫున ఉన్న మనం కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళేమో, మనమేమి పైనుంచి ఊడిపడలేదు. ఇప్పుడున్న ప్రతి సమస్యను మనం తెలుసు. కాబట్టి నేనేమంటానంటే బీజేపీ ప్రభుత్వం ఒకటే వచ్చింది కాదు, నిన్న మొన్న వచ్చిన దాన్ని ప్రధానంగా తీసుకొని క్రమక్రమంగా ప్రయారిటీలను లెక్కలేసుకొని చేయాల్సిన ఈ బడ్జెట్లో చేసుకున్న దాంట్లో మళ్ళీ ఒకసారి బడ్జెట్ అలొకేషన్స్లో అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చేసుకుని జస్టిఫై చేయండి. ఈ బడ్జెట్లో మీరు ఓకే రకరకాల సమస్యలు ఉంటాయి, ఎవరు సమస్యలు లేకుండా ఒక క్షణంలో చేస్తారని ఎవరు ఆశించట్లేదు, అంత అమాయకత్వంతో ఎవరు లేరు. మీరు ఈ బడ్జెట్ ని ఫలానా ఒక బడ్జెట్ ని తీసుకుని జస్టిఫై చేయండి. ఐసిడిఎస్ కి ఒక 1500 కోట్లు ఇవ్వటం ఎట్లా జస్టిఫై అవుతుందో మీరు చెప్పండి. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారము మన భారతదేశంలో చనిపోతున్నటువంటి వాళ్ళ పిల్లల సంఖ్య 6 సంవత్సరాల లోపల చనిపోతున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, అన్ని దేశాల కంటే చాలా ఎక్కువగా ఉంది. ఆ పరిస్థితి రూపుమాపాలంటే 1500 కోట్లు ఎట్లా సరిపోతాయి ఈ సంవత్సరానికి చెప్పండి. దానికి సంబంధించి చెప్పండి, జస్టిఫై చేయండి.
చేయండి. నేనేమి విమర్శించట్లేదు. నేను మీరు విమర్శించాలని అనట్లేదు. మీరు justify చేయండి కొన్ని అంటున్నా. విషయాలకు వస్తే అందరికీ తెలుసు పక్షపాతం. నేను నిజంగా కూడా మహిళలకు సంబంధించిన దాంట్లో నాకు పార్టీలకు అతీతంగానే నేను మాట్లాడతాను. బీజేపీ కూడా ఈ రోజు మహిళలకు అన్యాయం చేసిందని మీరు కూడా అంగీకరిస్తున్నారు. అత్యాచారాలకు సంబంధించిన కానివ్వండి, ఆరోగ్యపరమైన భద్రత విషయంలో కానివ్వండి, ప్రధానమంత్రి గారు ఏ చెప్పిన దాంతో కంపేర్ చేసుకుంటే నేను కూడా ఒప్పుకుంటున్నాను. తక్కువనే ఇచ్చారు. దీని గురించి మేము కూడా పార్టీలు చర్చిస్తాం, మేము కూడా వెళ్తాం, మా రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఇది సరిపోదు, మాకు కావాలని ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు ఉన్నది ఒక తల్లిగా ఒక చూస్తున్నాం, రోజు పేపర్లు తెలిస్తే ఎన్ని సమస్యలు జరుగుతున్నాయి. ప్రసూతి దగ్గర నుంచి కూడా హాస్పిటల్ లెవెల్ నుంచి కూడా ఏది కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ప్రతిదీ కూడా తీసుకోవడానికి డెఫినెట్గా మీరు అన్నది నేను ఒప్పుకుంటున్నాను. ప్రభుత్వం చేసింది, బడ్జెట్ చేసింది మంచిగా ఉందని కూడా నేను అనట్లేదు. ఇంకా నిజంగా కూడా కావాలి మేడం, దానికి నేను కూడా తప్పకుండా దీన్ని కూడా ఏకీభవిస్తున్నాను. ఇంకా కూడా రావాల్సిన నిధులు కావాల్సిందే. మాకు కొరతను సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు సంబంధం లేదు. ముఖ్యంగా మహిళలు ఎవరికి గురించి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా మాకు పేరు వచ్చింది. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఉంది, హోప్ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, వేణుగోపాల్ గారు చెప్పండి. ఈరోజు బ్యాంకింగ్, ప్రత్యేకంగా బ్యాంకింగ్ చూసినట్లయితే మైక్రో ఫైనాన్స్ అంటే కార్పొరేట్ నుంచి బాకీలు వసూలు చెయ్యలేము రుణాలు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది ఈరోజు బడ్జెట్లో. ఇది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ వల్ల దేశవ్యాప్తంగా చాలా మంచి మధ్యతరగతి ప్రజల మీద, పేద వర్గాల ప్రజల మీద వాళ్ళు చేసిన చిన్న చిన్న అప్పులకు కూడా అతి భయంకరమైన ఒత్తిడి రావడము, చాలా వాళ్ళను వేధించడం జరిగింది. మైక్రో ఫైనాన్స్ ఎన్జిఓ సెక్టర్లో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మైక్రో ఫైనాన్స్ సంస్థలు చేసిన అత్యాచారాల గురించి గత 10 సంవత్సరాలుగా చాలా చర్చ జరిగింది. సరే, దానికన్నా కూడా ఇంకొక విషయం కూడా ఇవాళ పుష్పలీల గారు చాలా ప్రాధాన్యతల గురించి మాట్లాడారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. అర్థశాస్త్రంలో పన్నుల విధానంలో, పబ్లిక్ ఫైనాన్స్ అని అంటారు, పన్నుల విధానంలో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అనే ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఎంత ధనికుడైతే, ఎంత సంపన్నుడైతే అంత ఎక్కువ పన్ను కట్టాలి, ఎంత కింది స్థాయి మనిషి అయితే అంత తక్కువ పన్ను కట్టాలి అనేది ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ఫైనాన్స్లో వచ్చిన విధానం. ఈ కొత్త బడ్జెట్ పబ్లిక్ ఫైనాన్స్లో ఈ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ గురించి ఏం చేసిందో 2 విషయాలు మాత్రం మీ దృష్టికి తేదలుచుకున్నాను. మొదటిది, ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పటికి సంపన్నుల మీద ట్యాక్స్ ఒకటి ఉంది, వెల్త్ ట్యాక్స్ అంటారు. సంపన్నుల మీద ట్యాక్స్ 1008 కోట్లే వస్తుంది. నిజానికి అంతకన్నా ఎక్కువ వసూలు చేయొచ్చు, ఎవరు వద్దని లేదు. 1008 కోట్లే వస్తుంది. ఇది సంపాదించడానికి, ఈ పన్ను వసూలు చేయడానికి పెట్టే యంత్రాంగానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి అసలు ఈ పన్ను రద్దు చేస్తున్నాను అంటే, ఒకవేళ ఎక్కువ ఖర్చు అయితే ఇంకా ఎక్కువ పన్ను వేయి, ఇంకా సంపన్నులు పెరుగుతున్నారు కదా, దేశంలో శతకోటీశ్వరులు పెరుగుతున్నారు, దేశంలో సంపద పెరుగుతుంది, ఉన్నత మధ్యతరగతి పెరుగుతుంది, వాళ్ళ మీద కొత్త పన్ను ఎట్లా వేయాలి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ప్రకారం, అర్థశాస్త్ర సూత్రాల ప్రకారం అని ఆలోచించకుండా అసలు ఈ పన్నే రద్దు చేస్తాను అని, దాని బదులు 2% సర్చార్జ్ వేస్తాను, అది కొనుగోలు మీద అన్నాడు. ఇది అర్థశాస్త్ర సూత్రాలకు వ్యతిరేకం, కేవలం సంపన్నులకు దోచిపెట్టే విధానం. రెండో అంశం, ఇదే పన్నుల విధానంలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని ఉంటాయి. ప్రత్యక్ష పన్నులంటే సంపద మీద, ఆదాయం మీద, నేరుగా కనబడే ఆదాయం మీద వేసే పన్ను. ఇది సంపన్నుల మీద ఎక్కువ వేయాలి. పరోక్ష పన్ను అంటే ప్రతి సరుకు మీద, ప్రతి సేవ మీద, మనం అగ్గిపెట్ట కొనుక్కుంటే పరోక్ష పన్ను ఉంటుంది, మనం ఏ వస్తువు కొనుక్కున్నా పరోక్ష పన్ను ఉంటుంది. ఇవాళ ఈ బడ్జెట్లో, ప్రత్యేకించి ఈ బడ్జెట్లో ఏం చేశాడంటే ప్రత్యక్ష పన్నులనేమో తగ్గించాడు, పరోక్ష పన్నులను పెంచాడు. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజల సంక్షేమ అర్థశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రత్యక్ష పన్నులు పెంచాలి, పరోక్ష పన్నులు తగ్గించాలి. ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను ప్రత్యక్ష పన్నుల ద్వారా తగ్గించి 8,000 కోట్ల రూపాయలు నష్టపోయాను, పరోక్ష పన్నులను పెంచడం ద్వారా 23,000 కోట్లు సంపాదిస్తున్నాను. అంటే ధనికులకేమో 8,000 కోట్లు సాయం చేశాను, పేద ప్రజల దగ్గర నుంచి 23,000 కోట్లు కొల్లగొట్టాను అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఇంత దుర్మార్గమైన బడ్జెట్ను సమర్థించే వాళ్ళు ఉన్నారంటే రాజకీయాలు పక్కన పెట్టి బడ్జెట్లో ఏమున్నది మాట్లాడితే బాగుంటుంది. ఓకే, వేణుగోపాల్ గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు ఒక విషయం చెప్పాలండి. మీరు ఇందాక ఎవరితో మాట్లాడుతూ చర్చ సందర్భంగా జై కిసాన్ ఏమైంది అని అడిగారు. ఇవాళ జై కిసాన్ రోజులు ఎప్పుడు పోయినాయండి, ఇప్పుడు వై కిసాన్ అనే రోజులు వచ్చినాయి. అసలు ఎందుకు అది దాన్ని చర్చించడం కూడా అనవసరం. ఆ పదం ఉందా లేదా, కిసాన్లకు ఏం చేశారు. నేను ఇంకొకటి చెప్తున్నాను, ఈ బడ్జెట్లని అసలు ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఇంకో పార్టీ దాంట్లోంచి, ఆ చట్టంలోంచి బయటికి తీసుకురావాలి. బడ్జెట్ అనేది ప్రభుత్వంది, ప్రజలది, అంతే. అది పెట్టుకున్నప్పుడే వస్తుంది.
లేకపోతే ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు బడ్జెట్ పెట్టినప్పుడు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అప్పుడు బీజేపీ వాళ్ళు అదే మాట మాట్లాడతారు. మీరు చూడండి, పాత సీసాలు కొత్త సారా, లేకపోతే నిరాశాజనకంగా ఉంది, ఇవే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు పాత్రలు మారిపోయినాయి అనుకోండి, వీళ్ళ గాత్రాలు కూడా మారిపోతాయి, మళ్ళీ వేరే పద్యం పాడేస్తారు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ అసలు వాళ్ళ దాంట్లో ఆ చట్టం నుంచి బయటకు తీసుకురండి. ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తయారు చేయాలి. ఓట్ బ్యాంక్ కాదు, ప్రజలు ఎవరున్నారు, ఎవరు అవసరంలో ఉన్నారు. బడ్జెట్ అంటే ఇప్పుడు ఇళ్లలో కూడా బడ్జెట్, ఇదంతా ఆడవాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ అధిక సంఖ్యలో మీరే ఉన్నారు. మీరందరూ ఎలా చేస్తారండి? మనకి ఎంత వస్తున్నది ఎంత, పోతున్నది ఎంత, దాంట్లో మళ్ళీ వస్తున్న దాంట్లో ఖర్చు పెట్టేటప్పుడు అవసరం ఎంత, అవసరం కానిదంత, ఇదే కదా లెక్క పెట్టుకొని మీరు చేస్తారు. ఎంత అద్భుతంగా కింద పడో మీద పడో నెల తిప్పుతున్నారు కదా. ఈ ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? ప్రభుత్వాలన్నిటికీ ఇంకాక వేణుగోపాల్ గారు చెప్పారు చూసారా, అసలు నన్ను అడిగితే ప్రతి ఆర్థిక మంత్రి కూడా రాబిన్ హుడ్ తరహాలో చేయాలండి. వాడు ఏం చేశారు, గద్దన్ని కొట్టి కాకులు వేయటం అనే కార్యక్రమం పెట్టాడు. అది సంపన్నుల దగ్గర మిగిలిన సొమ్ము తీసుకొచ్చి దాన్ని మిగతా వాడికి డిస్ట్రిబ్యూట్ చేయడం. అంతకంటే ఇప్పుడు సమాజం ఎక్కడి నుంచి వస్తుందండి? అక్కడి నుంచి రావాల్సిందే కదా. అంటే దానికోసం ఏదో వీడికి ఎక్కువ ఉంది దాన్ని నరికి ఇక్కడ పెట్టమని కాదు, ఆ పద్ధతిగా తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్కువ పన్నులు వేసి దాన్ని తీసుకొచ్చి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకి బట్వాడ చేయడం. అది ఏ సంక్షేమ ప్రభుత్వం అయినా చేయాల్సిన మొట్టమొదటి పని. అదేమన్నా జరుగుతుందండి ఎక్కడన్నా? ఇప్పుడు ఇవాళ బీజేపీని అంటున్నాం, రేపు ఇంకో పార్టీ వచ్చినా కూడా ఇదే మాటలు, ఇదే చర్చలు నేను 40 ఏళ్ల బట్టి చూస్తున్నాను. కానీ శ్రీనివాసరావు గారు ఈసారి ప్రత్యేకంగా సంపన్నుల మీద పన్ను రద్దు చేశారు. అది ఇంకోటి ఇంకా నేను విన్నాను. నేను చెప్పేది అంటే సంపన్నుల మీద పన్ను రద్దు అనేది బ్రహ్మాండం. ఆయన ఇంకో మాట నేను మీ ఛానల్లో చూస్తున్నాను, ఆయనకి వెన్నునొప్పి ఉన్నా కూడా సుదీర్ఘంగా మాట్లాడాడు. ఆ వెన్నునొప్పిని బట్వాడా చేశాడు. ఆయన ట్రాన్స్ఫర్ చేసి మామూలుగా నగదు బదిలీ పథకంలాగా ప్రజలకి ఆ భారాన్ని, ఆయన వెన్ను భారాన్ని ప్రజలకు మీద మళ్లించినట్టుగా ఉంది. ఆయన ఏమందంటే కాసేపు కూర్చుంటాడు, మాట్లాడతాడు, మంచినీళ్ళు తాగాడు, మధ్యలో చూసాం కదా, వెళ్ళిపోతారు. అది కాదు కదా. ఇవాళ బడ్జెట్ అనేది ఏంటంటే ఆశలు పెట్టుకోవడం. మీరు ఇంకా ఎవరిని అడుగుతుంటే విన్నాను, ఆశలు కలిగించిందా, నిరాశ మిగిల్చిందా అంటే అసలు ఎందుకు ఆశలు పెట్టుకోవాలి బడ్జెట్ల మీద ప్రజలు? అది మొట్టమొదటి ప్రాథమికమైన ప్రశ్న వేసుకోవాలి. ప్రతి సంవత్సరం వస్తుందండి ఇదే ప్రశ్న, ఇదే సమాధానం. అసలు నిరాశ మిగిల్చిందని వీళ్ళు అంటారు. అసలు ఎందుకు ఆశలు పెట్టుకోవాలి మీరు? ఇలాంటి ప్రభుత్వాల మీద మీరు ఆశలు పెట్టుకోవటం ఎందుకు? ఆశలు నిలబెట్టుకోలేదని చెప్పి బాధపడటం ఎందుకు? అసలే బాధల్లో ఉన్నాం మనం. అందుకని నేను మొట్టమొదటి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే బడ్జెట్ అనగానే మీరు అనవసరంగా ఆశలు పెంచుకోకండి. అప్పుడు కనీసం మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. ఆశ పెట్టుకున్నప్పుడు కదా నిరాశ మిగిలేది. అదొకటి సైకలాజికల్ పాయింట్ అనుకోండి. రెండోది, ఇక అర్థం కాని మాటలన్నీ మనకి జీడిపీలని ఇవన్నీ ఎవరికి కావాలి? ఇవన్నీ అదేదో ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి పనికొచ్చే మాటలు. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లు ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్యుడికి ఏం జరిగింది ఈ బడ్జెట్ వల్ల? ఆడవాళ్ళు ఏం ఆలోచిస్తారు? గ్యాస్ ధర పెరిగిందే, సరే అది ఈ మధ్య ఏంటంటే బడ్జెట్లోంచి బయటకు తీసుకొచ్చి దాన్ని నెలవారీ షేర్ మార్కెట్లు పెంచుతున్నట్టు తగ్గిస్తున్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్నీ కూడా. కాబట్టి ఎవరు ఆ సంఖ్య తగ్గిపోయింది. అదే బడ్జెట్ అనగానే ఆడవాళ్ళు కూడా ఏమండి ఏమైనా పెంచారు అని పక్కన కూర్చొని వంట చేసుకుంటూ కూడా ఏమైనా గ్యాస్ ధర పెరిగింది. ఇప్పుడు అది వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోయింది. మా పిల్లలు ఒకసారి చెప్పారు, ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే సడన్గా వాడు ఛానల్ మార్చాడు. ఏంటంటే సచిన్ టెండూల్కర్ అవుట్ అయిన తర్వాత చూసేది ఏమిటన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది అలా చూస్తుంటారు అన్నమాట, ఏమైనా జరుగుతుందో మంచి జరుగుతుందని. అది సెక్షన్ పోయింది. ఏంటి? ఆదాయ పన్ను దాంట్లో స్లాబుల్లో ఏమీ లేదు అనగానే మొత్తం 70,000 మందో 1,00,000 మందో టీవీలు చూడటం మానేశారు. ఎందుకంటే వాళ్ళు ఒకదాని కోసం చూస్తారు, అది కాగానే వాడు పక్కకు ఆదాయ పరిమితికి సంబంధించి అలా ఎలా తయారైందంటే జాతీయంగా వర్గాలు కూడా ఈ బడ్జెట్ వల్ల మనకి ఏమిటి అని ఒక కోణంలో చూస్తున్నారని తెలిసిపోతుంది. రైతులు చూస్తారు, వ్యాపారులు చూస్తారు, సంపన్నులు చూస్తారు, ఆడవాళ్ళు చూస్తారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు చూస్తారు. ఏంటంటే మా సెక్షన్కి ఏదన్నా ఈ బడ్జెట్ వల్ల ఇంత ఇసుమంతన్నా ప్రయోజనం ఉంటుందే అనేది ఉంటుంది. అది కనపడకపోయేసరికి నిరాశ కదండి మిగిలేది. ఇదే జరుగుతోంది. నేను 40 ఏళ్ల జర్నలిస్టిక్ కెరీర్లో అనేక బడ్జెట్ల సమర్పణలు చూశాను. ప్రతిసారి ఇదే జరుగుతుందన్నమాట. ఒక పార్టీ ఉన్నప్పుడు రెండో పార్టీ వాళ్ళు పూర్తిగా ఇదే, ఇంకా మార్చని కూడా మార్చక్కర్లేదు. మీరు చూడండి, ఇదే పదం ఒకటే పదాలు వాడుతుంటారు. మళ్ళీ రేపొద్దున వీళ్ళు మారి వాళ్ళు వస్తారు, వాళ్ళు రాగానే ఇదే కార్యక్రమం మళ్ళీ చూస్తాం. కాబట్టి పుష్పలీల గారు మీరేం భయపడక్కర్లేదు, మీకు అవకాశం వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మీరే ఇచ్చుకుంటారు అసలు ముందు ప్రతిపక్షంలో పోయి కామెంట్ చేసుకోవడానికి. కాబట్టి ఇవన్నీ జరుగుతాయని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఇంకొకటి, మనకి బడ్జెట్ అనగానే మనం చూసేది ఏంటి? మీరైనా నేనైనా ఏంటి, ఆంధ్రప్రదేశ్ అయింది, తెలంగాణ అయింది, వీటి దిక్కేంటి, దివాణం ఏంటని అనుకుంటే ఏదో 2 సార్లు మన రైల్వే బడ్జెట్లో అయితే అలా స్క్రోలింగ్ తిరిగినంతసేపు అట్లా ఒకసారి తిరిగింది. ఏది బెజవాడ, కాజీపేట బెజవాడ మధ్య 3వ రైలు మార్గం.
అసలు 2 రైలు మార్గాలకి దిక్కు లేదు, 3వ రైలు మార్గం గురించి ప్రతిపాదన, అది అలా తిరిగిపోయింది. ఇవాళ ఏది మళ్ళీ IIM అనే ఒకటి పెట్టారు. వాళ్ళు బాబు మాకు రాజధాని కావాలి, విశాఖపట్నానికి ఒక జోనల్ కావాలంటే మామూలుగా ఒక చిన్న ఏంటంటారు ఉత్తర్వు ద్వారా ఇచ్చారన్నమాట రైల్వే మంత్రి, ఏది ఆ విశాఖపట్నం జోనల్ ఆఫీసు. దానికి దిక్కు లేదు, IIM పెడతా అంటున్నారు. ఇప్పుడు IIM ఎక్కడ పెట్టాలనే దాని మీద మళ్ళీ సిగపట్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర లేకుంటే ఇక తెలంగాణ విషయానికి వస్తే మరి నాకు తెలిసినంత వరకు ఎక్కడో తెలంగాణ ఏమండి కులీ కుతుబ్ షా టోమ్ దానికి దానికి బాగు చేస్తాం లేదు, జాతీయ సంపదగా గుర్తింపు బయట బోర్డు పెడతారు, ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ అని, ప్రొటెక్టెడ్ అండర్ సోన్స్ అని చెప్పి. అంతకు మించి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన 2 రాష్ట్రాల విషయం లేదు. ఏదో ఆంధ్రప్రదేశ్కి ఏదో ప్రత్యేక నిధి అన్నారు, ఆ నిధి ఏమిటి, దాని వ్యవహారం ఏంటి, ఎంత కేటాయించారు, ఏమీ లేవండి. ఒక రకంగా చెప్పాలంటే అందుకే నేను చెప్పేది అసలు ఆశలు పెట్టుకోవడం ఎందుకు, నిరాశలు మిగుల్చుకోవడం ఎందుకని మొట్టమొదటి నేను చెబుతున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ఈ చర్చలోకి ఇంకా కూడా ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దాని మీద స్పష్టంగా ఉంది 2015, 2016 బడ్జెట్. 2022లో ఏం చేస్తాం, 2042లో ఏం చేస్తాం, ఎంత ప్రొడక్షన్ పెంచుతాం, ఈ సంవత్సరం ఏం చేస్తారు మహానుభావ అని బడ్జెట్ పెట్టారు. మీరు 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఏం చేస్తారు మనకి ఎందుకండి, ఈ ఏడాది ఏం చేస్తామని చెప్పాలి. ఈ ఏడాది ఇలా ఉంది, ఇంత పెంచుతామని చెప్పాలి. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మేము ఇన్ని మెగావాట్లు పెంచుతాం, లేదా ఇంకో 15 ఏళ్ల తర్వాత నీకు ఇచ్చింది 5 ఏళ్ల కాలం, దాంట్లో 4 ఇంకొక ఏడాది ఆటోమేటిక్గా అయిపోయింది. ఇక 4 ఏళ్ళు పుణ్యకాలం మిగిలింది. ఈ పుణ్యకాలంలో మీరు ఏం చేస్తారు చెప్పకుండా ఇక 40 ఏళ్ల తర్వాత మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాం. ఇవన్నీ ఏంటంటే పూర్తిగా నేను మొట్టమొదటి అదే చెప్పానమాట. ఇది భారతీయ జనతా పార్టీ బడ్జెట్, కాంగ్రెస్ బడ్జెట్లు ఈ కాదండి. ఇది ప్రభుత్వం బడ్జెట్, ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ అనే కన్సెప్ట్ కనుక రానంతకాలం, ఈ రాజకీయ రంగు దీనికి ఉన్నంతకాలం ఇలానే చర్చలు చేస్తుంటాం ప్రతి సంవత్సరం, మనకి తప్పదు. జీవానంద్ రెడ్డి గారు మీరు ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి జీవానంద్ రెడ్డి గారు, ఎందుకంటే అగ్రికల్చర్ మీరంతా కొంచెం అగ్రికల్చరల్ దీని నుంచి వచ్చారు కాబట్టి బడ్జెట్లో ఆహార భద్రతా చట్టాన్ని పూర్తిగా దానికి సంబంధించి ఏమాత్రం కేటాయింపులు జరగలేదు. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయాలంటే వ్యవసాయానికి ఖచ్చితంగా మనం ఊతం ఇవ్వాలి, అది కూడా చేయలేదు. తెలంగాణ అని ఇంతకుముందు అనుకున్నాం, తెలంగాణ అని ఇంతకుముందే విత్తన ఒక ప్రొడక్టివ్ కేంద్రంగా చేస్తాము అని చెప్పి, విత్తన ఉత్పత్తి కేంద్రంగా చేస్తాము, విత్తన హబ్గా చేస్తామని చెప్పి ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళినాయి. కానీ దానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు కూడా జరగలేదు. తర్వాత ఈ గిడ్డంగులు ఇలాంటివి కోల్డ్ స్టోరేజెస్ కానీ వీటికి సంబంధించి కూడా ఎలాంటి కేటాయింపులు జరగలేదు. అసలు వ్యవసాయం గురించే అంటే వ్యవసాయం అనే మాటే రాలేదు. అన్నింటినీ మించి 60 నుంచి 60% ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే. అలాంటి పరిస్థితిని పక్కకు పెట్టేసి మిగతావన్నీ కార్పొరేట్కి కావాల్సిన వాటిని గురించి ఆలోచించారు. దాంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బీదవాడి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్స్తో వీడు కిందికి పోతాడు, వీడేమో పైకి పోతాడు ఉన్నవాడు కార్పొరేట్స్తో. ఇది ఈ బడ్జెట్. ఇప్పుడు వ్యవసాయానికి మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఊరికే ఓవరాల్గా అన్నాడు ఏంటి మినిమం సపోర్ట్ ప్రైజు అంటే అర్థం ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు సపోర్ట్ ప్రైజు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేస్తావు? ఎందుకంటే మనకు ఆ ప్రైజ్ ఉన్నంత మాత్రాన మనకు అది ఇంప్లిమెంట్ కాదు. అక్కడ కొనేటవాడు వేరు, నీకు గోడౌన్స్ లేవు కాబట్టి నువ్వు వాడు అడుగుతాగానే ఎంత అడిగితే అంతగా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు గోడౌన్స్ ఉంటే నువ్వు బార్గెన్ చేసేది ఇది ఉంటుంది. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తున్నారు, పత్తి తీసుకోండి, బియ్యం కానీ ఎక్స్పోర్ట్ వాడికి లాభం వస్తుందే కానీ బిజినెస్ మ్యాన్కు, రైతుకు కానీ ప్రభుత్వానికి కానీ లాభం లేదు. దానివల్ల ఈ డబ్బంతా కూడా రైతుకు పనికి రాకుండా పోతుంది. వ్యవసాయ నాన్ అగ్రికల్చర్ వాళ్లకు లాభాలు చేకూరుతుంటుంది. అలాగనే ప్రతి విషయంలో వాళ్ళు దాన్ని ఏ విధంగా మేము దీన్ని ఇంప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనం అంతకుముందు కొన్ని మాటలు మాట్లాడారు ఏంటంటే జిఎం క్రాప్స్తో మనకు స్టెబిలిటీ ఇది గ్రోత్ వస్తుంది అని. ఎక్కడి నుంచి స్టెబిలిటీ గ్రోత్ వస్తుంది? మన వాళ్ళు ఇండిజినియస్గా డెవలప్ చేసిన ఇవి ఉన్నాయి, దానికి ఏ విధమైన సపోర్టు వాళ్ళు ప్రకటించడం లేదు. ఎందుకంటే దీన్ని తొక్కిపెట్టేసి కార్పొరేట్స్కు మల్టీనేషనల్ కంపెనీస్కి సహాయం చేద్దాం అనుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితిని బట్టి అందుకనే వాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ముందే మాట్లాడేశారు. ఈ బడ్జెట్ కంటే ముందే మాట్లాడారు అవన్నీ చేయాల్సినవి. అట్లాగనే ఈ రైల్వే బడ్జెట్లో వాటికి రేట్లు పెంచేశారు. ఈ ట్రాన్స్పోర్ట్ గ్రెయిన్స్ ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, ఈ యూరియా దానికైతేనేమి. అంతకుముందు ప్రజల మీద జూలైలో పెంచేశారు టికెట్లకు 14.2%.
ఈ గూడ్స్ మీద 6.5 చేసి ప్లస్ 10% యాడ్ చేశారు, అంటే 16.5% పెంచారు. అంటే రైతుకు ఏదైతే ఉపయోగపడుతుందో దాని మీద రేట్లు పెంచినప్పుడు ఇంపాక్ట్ డైరెక్ట్గా వాడి ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఒక పక్కన సీడ్ కాస్ట్ పెరుగుతుంది, ఫెర్టిలైజర్ కాస్ట్ పెరుగుతుంది. అన్నీ పెరిగినప్పుడు వాటికి నష్టాలు ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అవి గిట్టుబాటు కాకుండా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలా అవన్నీ మనం మాట్లాడటం లేదు. ఓకే, రామ్ నరసింహరావు గారు చెప్పండి. ఈరోజు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, ఈ రక్షణ రంగానికి సంబంధించి మహిళా సంక్షేమం, విద్య, వైద్యం కంటే కూడా ఎక్కువ కేటాయించారు అని చెప్పి. అయితే ఈ కేటాయింపులకి కారణం జై జవాన్ కాదు అనేది మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చిపోయిన తర్వాత రక్షణ రంగానికి సంబంధించి చాలా ఒప్పందాలు జరిగాయి. అదేవిధంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఇందులోకి అనుమతి ఇచ్చారు గత బడ్జెట్లోనే. దానికి అనుగుణంగానే ఈసారి రక్షణ రంగానికి కేటాయింపులు ఎక్కువ జరిగినాయి అంటారా? ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా, రష్యా ఈ దేశాలతోటి రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు దేశం నుంచి. ఈ శాస్త్రీయ సాంకేతిక విప్లవం పురోగమిస్తున్నటువంటి దశలో సాంకేతికంగా అభివృద్ధి మనం చేయనటువంటి వస్తువులను దిగుమతి చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ మనం సాంకేతికంగా అభివృద్ధి చెందిన దశలో కూడా ఆ వస్తువులనే మళ్ళీ దిగుమతి చేయడం అంటే వాళ్ళకు లాభాలు తెచ్చిపెట్టడమే. ఇటీవల జరిగినటువంటి అణు ఇంధన ఒప్పందం కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు, అదేవిధంగా అభ్యుదయకర శక్తులు ఈ దేశంలో ఆనాడు అణు ఇంధన ఒప్పందం జరిగినప్పుడు చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఇంతవరకు ఆ అణు ఇంధన ఒప్పందం అమల్లో పెట్టకుండా ఆపబడింది. ఈనాడు అమెరికా లాంటి దేశం, ఇతర యూరోప్ దేశాలే అణు ఇంధనాన్ని వాడడం లేదు. ఇప్పుడు ఆ తుక్కు రియాక్టర్లను మనకు పంపడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని మేరకు ఒప్పందం జరిగింది. వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి కోటీశ్వర్లకు లాభాలు తెచ్చిపెట్టడానికే ఈ యొక్క ఒప్పందం జరిగిందని, అది కూడా కొన్ని షరతులతోని ఒప్పందం చేయడం అనేటువంటి జరిగింది. ఒక ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసి, ఒకవేళ వాళ్ళు బాధ్యత తీసుకోవడం లేదు, తుక్కు రియాక్టర్లను పంపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఈ ఇన్సూరెన్స్ రంగం మీదకి నెట్టడం అనేటువంటి జరిగింది ఒకటి. ఇది కాకుండా ఈ దిగుమతులు వ్యవసాయ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఈ దిగుమతులను ఆపకుండా మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయలేము, పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయలేము. ఇకపోతే రెండవది, ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా మన దేశంలో ఈ కోల్డ్ స్టోరేజ్లు, గోదాములు లేకుండా ఉండడం వల్ల లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నాశనమవుతా ఉన్నాయి. కాబట్టి అవి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తాము. ఇకపోతే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ బ్యాంక్స్లో 2,43,000 కోట్ల రూపాయలు ఈ మూలుగుతూ ఉన్నాయి. మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులను వాళ్ళు బ్యాంకు రుణాలుగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. వాళ్ళు నష్టాల్లో ఉన్నారు కాబట్టి వాటిని పారుబాకీలుగా ప్రకటించి, నిరర్థకాస్తులుగా ప్రకటించి వాళ్ళకు మాఫీ చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈనాడు ఎండనక వాననక కష్టపడ్డటువంటి రైతుకు రుణమాఫీ చేయడానికి ఇబ్బందులు అవుతున్నాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు, రైతుకి రుణమాఫీకి రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు. కానీ వాళ్ళకు మాత్రం ఒప్పుకుంటా ఉన్నది. వాళ్ళకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒప్పుకుంటా ఉన్నది. అదేవిధంగా కోల్గేట్ స్కామ్లో ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో 1,80,000 కోట్ల రూపాయల బ్లాక్లు వాళ్ళకి ఇస్తే, వాటి మీద ఈ బ్యాంకుల ద్వారా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఏ విధమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకటి, నల్లధనాన్ని, సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్న నల్లధనాన్ని ఆపగలగాల. దానికి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లను వెంటనే మార్చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా నల్లధనాన్ని ఆపాల. అదేవిధంగా విదేశీ బ్యాంకుల నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా 60 సంవత్సరాల కాలంలో విదేశాలకు తరలిపోయినటువంటి 46,200 కోట్ల రూపాయలను వెంటనే మన భారతదేశానికి తెప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి 50% పేదలకు 1 లక్ష రూపాయల చొప్పున ఇవ్వచ్చు. మనకు విదేశాల్లో ఉన్నటువంటి అప్పును కూడా తీర్చవచ్చు. అదేవిధంగా దాన్నే కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే, మరొకసారి నేను ప్రస్తావించదలుచుకున్నాను, చేస్తే మన సంవత్సర బడ్జెట్ కూడా ఇంట్రెస్ట్ సరిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం పై మాటలు చెప్పి పార్లమెంటు సభ్యునికి నేను గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని తగ్గిస్తామని చెప్పడం అనేటువంటిది
కేవలం హాస్యాస్పదం అవుతుందని మేము భావిస్తాం.